కేసు గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడలేనని ఇక ఇదంతా కట్టుకథ అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. మైన్స్లో అవకతవకలు జరిగాయన్నారు. ఇక ఇసుకలో వేల కోట్లని తప్పుడు కథనాలు ప్రచారం చేశారని మిథున్ రెడ్డి అన్నారు. ఏ ఆరోపణ ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదని, తమ సొంత భూమిని అటవీ భూమి అంటూ ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో వేల కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్, వందల మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు.